హలో ఫ్రెండ్స్, ఈ డ్రెస్ని ఎలా డిజైన్ చేసుకున్నానో మీకైతే కటింగ్ స్టిచ్చింగ్ ఒకే వీడియోలో అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. అందుకైతే మనం మన ఛానల్లోకి వెళ్ళిపోదాం. చూడండి ఫ్రెండ్స్, నేనైతే ఈ క్లాత్ని మీషోలో తీసుకున్నాను. 5 మీటర్స్ క్లాత్ కాంబోస్ అండి. నేనైతే మా ఇద్దరు పిల్లల కోసం తీసుకున్నాను. ఫస్ట్ అయితే చూడండి, పై పార్ట్ కోసం క్లాత్ని ఇలా 4 ఫోల్డింగ్స్ వేసుకొని పొడవు వచ్చేసరికి 13 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇదైతే సపరేట్ చేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నెక్ వెడల్పు వచ్చేసరికి 2.5 తీసుకుంటున్నాను. అలాగే షోల్డర్ వచ్చేసరికి 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ పొడవు 4 ఇంచెస్ అనేది తీసుకున్నాను. అలాగే నెక్ రౌండ్ అనేది డ్రా చేసుకోవాలి. ఇప్పుడు చంక పొడవు వచ్చేసరికి 5.5 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడు చంక రౌండ్ కూడా మార్క్ చేసుకోవాలి. టోటల్ బాడీ లూజ్ మొత్తం 23 ఇంచెస్ అండి. దాన్ని 4 భాగాలు అయితే చేయాలి. 4వ భాగం అనేది మనం మార్క్ చేసుకోవాలి. 7 ఇంచెస్ అయితే వచ్చింది. అలాగే 2 ఇంచెస్ అనేది ఎక్స్ట్రా ఖర్చుకి అయితే పెట్టుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, కట్ చేసేసుకుంటున్నాను. ఇలా కట్ చేసేసాక 2 పార్ట్లు సపరేట్ చేసుకోవాలి. ఫస్ట్ నేను మార్క్ చేసుకున్న విధంగానే ఒక నెక్ అయితే, ఒక పార్ట్ నెక్ అయితే కట్ చేసేస్తున్నాను. ఇదైతే ఫ్రంట్ నెక్ అండి. అలానే బ్యాక్ నెక్ వచ్చేసరికి 4 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. నెక్ రౌండ్ డ్రా చేసుకొని కట్ చేసేసుకోవాలి. ఇప్పుడు ప్యాంట్ కోసం చూడండి, నేనైతే 2 ఫోల్డ్ వేసి ఇలా క్రాస్గా అనేది ఫోల్డ్ చేసుకున్నాను. ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని అయితే కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు నేను చెప్పే జాగ్రత్తగా వినండి. మన నడుము లూజ్ ఎంతైతే వస్తుందో దాన్ని 4 భాగాలు చేసి 4వ భాగానికి వచ్చిన దానికి రెండు పాయింట్స్ అనేది కలుపుకొని మనము నడుము లూజ్ అనేది మార్క్ చేసుకోవాలి. ఆ తర్వాత మనము ఎలాస్టిక్ వేస్తాం కాబట్టి ఎలాస్టిక్ మాత్రం కరెక్ట్గా మన నడుము లూజ్ ఎంత ఉందో అంతే కరెక్ట్గా అనేది పెట్టుకోవాలి. అంటే 1 ఇంచ్ తక్కువే పెట్టుకోవాలి. ఎలాస్టిక్ సాగుతుంది కాబట్టి 1 ఇంచ్ ఎక్స్ట్రా తక్కువ అనేది పెట్టుకోవాలి. మనం ఖర్చులో కలుపు కుట్టుకుంటాం కాబట్టి ఆ 1 ఇంచ్ అందులోకి అయితే వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ ప్యాంట్ పొడవు వచ్చేసరికి టోటల్ పొడవు 33 అండి. నేను పైన ఒక పీస్ వేస్తాను కాబట్టి మైనస్ చేసి 30 అయితే నేను పొడవు పెట్టుకున్నాను. అలాగే కిస్తా పొడవు వచ్చేసరికి 9 అయితే పెట్టుకున్నాను. అలాగే కిస్తా వెడల్పు 1 ఇంచ్ అయితే పెట్టుకున్నాను. చూడండి, ప్యాంట్ కటింగ్ అయితే అయిపోయింది. ఇప్పుడు కోట్ కోసం నేను పై పార్ట్ అయితే 10 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, సేమ్ అలాగే నెక్ వెడల్పు వచ్చేసరికి 2.5, అలాగే షోల్డర్ వెడల్పు వచ్చేసరికి 3, చంక పొడవు వచ్చేసరికి సేమ్ మనం పై పార్ట్స్కి ఎలా కట్ చేసుకున్నామో దీన్ని కూడా అలానే కట్ చేసుకోవాలి. బాడీ లూజ్ కూడా మొత్తం అంతే 4 భాగాలు వేసుకొని 4వ భాగం అయితే మార్క్ చేసుకొని కట్ చేసేసుకోవాలి. చూడు, నేనైతే డ్రా చేసుకుంటున్నాను. ఇప్పుడు కట్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, బ్యాక్ నెక్ పొడవు వచ్చేసరికి నేనైతే 3 ఇంచెస్ అనేది తీసుకుంటున్నాను. ఇలా నెక్ రౌండ్ మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. బ్యాక్ నెక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు ఫ్రంట్ నెక్ వచ్చేసరికి నేను కోట్కి ఫ్రంట్ ఓపెన్ పెడదాం అనుకుంటున్నానండి. అలాగే ఫిల్స్ కూడా పెడదాం అనుకుంటున్నాను. ఇలా అయితే ఓపెన్ చేసాను చూడండి. ఇలా ఫ్రంట్ ఓపెన్ అనేది పెట్టుకుంటున్నాను. అలాగే ఇప్పుడు హ్యాండ్స్ కోసం నేను చూడండి, హ్యాండ్ పొడవు 13 ఇంచెస్ అయితే తీసుకుంటున్నాను. 4 ఫోల్డింగ్స్ క్లాత్ వేసుకొని హ్యాండ్ అనేది డ్రా చేసుకోవాలి. కట్ చేసుకున్నాను. ఇప్పుడు చూడండి, పీసెస్ అయితే పొడవు వచ్చేసరికి 7 ఇంచెస్ ఉండేలా తీసుకున్నాను. ఇప్పుడు మనము 3 స్టెప్స్ ఆర్ 4 స్టెప్స్, మనకి ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ అనేది పెట్టుకోవాలి. ఆ స్టెప్స్కి తగ్గ మనం ఫస్ట్ స్టెప్ క్లాత్ కొంచెం తక్కువ ఉండాలి. అలాగే కిందకి వెళ్ళేసరికి ఎక్స్టెన్షన్ ఎక్కువ అవుతూ ఉంటుంది కాబట్టి మనము పీసెస్ అనేవి కొంచెం పెద్దగానే తీసుకోవాలి. చూడండి, నేనైతే కట్ చేసుకొని రెడీగా పెట్టుకున్నాను. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్కి నేను క్రాస్ పీస్ అనేది తీసుకొని చూడండి, ఇలా నెక్ రౌండ్ మొత్తం స్టిచ్ చేసుకుంటున్నాను.
ఇలా నెక్ రౌండ్ మొత్తం అయిపోయింది. ఇప్పుడు ఇంకొక పార్ట్కి బ్యాక్ నెక్ కూడా తీసుకున్నానండి. అలాగే సేమ్ స్టిచ్ చేసుకున్నాను. ఇప్పుడు కింద చూడండి, ఇలా డబుల్ ఫోల్డ్ వేసుకొని కింద అనేది నేను చూపిస్తున్న విధంగా ఇలా స్టిచ్ చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, షోల్డర్స్ బేస్ చేసుకొని ట్రక్స్లు అనేవి వేసుకోవాలి. అలానే బ్యాక్ నెక్ కూడా సేమ్ అలానే వేసుకోవాలండి. కింద అయితే ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి, ట్రక్స్లు వేసుకోవాలి. ఇప్పుడు షోల్డర్స్ రెండు ఇలాగా యాడ్ చేసేసుకోవాలి. డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటున్నాను. ఇప్పుడు ఇంకొక క్రాస్ పీస్ తీసుకొని చూడండి, చంక రౌండ్ కూడా నేను మొత్తం అనేది నెక్ రౌండ్ ఎలా స్టిచ్ చేసుకున్నానో సేమ్ అలానే చంక రౌండ్ కూడా స్టిచ్ చేసుకుంటున్నాను. ఎందుకంటే మనకు పైన జాకెట్కి కోట్కి మనకు హ్యాండ్స్ వస్తాయి కాబట్టి లోపల అనేది నేను స్లీవ్లెస్ అనేది పెట్టున్నాను. చూడండి, సేమ్ అలానే నెక్ రౌండ్ ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే నేను స్టిచ్ చేస్తున్నాను. ఈ ఎక్స్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసేసుకొని ఫోల్డ్ చేసేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసి కుట్టుకోవాలి. చూడండి, అలాగే ఇంకొక సైడ్ కూడా నేను స్టిచ్ చేసేసుకున్నాను. ఇప్పుడు బ్యాక్ నెక్ అనేది ఇలా కరెక్ట్గా పట్టుకొని మిడిల్ అనేది ఇలా ఓపెన్ చేసుకుంటున్నాను. ఎందుకంటే ఉక్స్ పట్టి కాజా పట్టి వేద్దాం అనుకుంటున్నాను. పిల్లలకి ఇబ్బంది లేకుండా వాళ్ళు ఎన్ని ఇయర్స్ వచ్చినా మనం ఈజీగా అనేది ఇలా ఓపెన్ ఉందనుకో చాలా ఈజీగా అనేది మనము పిల్లలకి వేసుకోవచ్చు. చూడండి, నేనైతే కాజా పట్టి అనేది వేస్తున్నాను. ఇప్పుడు ఉక్స్ పట్టి కూడా వేస్తున్నాను. ఇలా పైకుట్టు వేసుకొని ఉక్స్ పట్టి మొత్తం లోపలికి అనేది నేను ఫోల్డ్ చేసేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, నేను జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను. అయిపోయిందండి. పై పార్ట్ అయితే రెడీ అయిపోయినట్టే. జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను సైజు ప్రకారంగా. ఇప్పుడు నేను చూపించిన కొలతలు అయితే 10 ఇయర్స్ నుంచి 11 ఇయర్స్ పిల్లలకు కూడా సరిపోతుందండి. ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే చూడండి, పై పార్ట్ అయితే రెడీ అయిపోయింది. ఫ్రంట్ అయితే ఇలా ఉంది, బ్యాక్ వచ్చేసరికి ఇలా ఓపెన్ అనేది పెట్టాను. ఇప్పుడు ఫ్యాంట్ అయితే మనము స్టిచ్ చేద్దాము. చూడండి, ఇప్పుడు కిస్తాలు రెండు అనేది ఇలా జాయింట్ అనేది వేసుకోవాలి. కిస్తాలు రెండు కలిపేస్తున్నాను. ఇలా కిస్తాలు రెండు కలిపేసుకున్నాను. ఇప్పుడు మనము చెప్పాను కదండి, 3 ఇంచెస్ పీస్ అనేది ఒకటి నేను సపరేట్ చేసి కట్ చేసి పైన నడుముకు వేయాలని. ఇప్పుడు ఆ పీస్ని అయితే యాడ్ చేసుకున్నాను. యాడ్ చేసుకొని ఇలా పై కుట్టు అనేది కూడా వేసుకుంటున్నాను. ఇక్కడైతే మనము ఎలాస్టిక్ అనేది వేసుకోవచ్చండి. ఎందుకంటే కింద కట్ చేసిన ప్యాంట్ మనం ఇప్పుడు షరారా ప్యాంట్, ఇది క్రాస్ కటింగ్ కాబట్టి మనకు ఎలాస్టిక్ మనకి ఇబ్బంది లేకుండా చాలా నీట్గా అనేది వస్తుంది ఇలా స్ట్రైట్ పీస్ అనేది పైన యాడ్ చేసుకోవడం వల్ల. చూడండి, ఇలా యాడ్ చేసుకున్నాక ఇప్పుడు 2 పీసులు ఇలాగా ఇంకొక సైడ్ ఉన్న కిస్తా కూడా నేను కలిపేసుకుంటున్నాను. చూడండి, ఇలా ఇప్పుడు మనం జాయింట్ చేసిన ఆ పీస్ దగ్గర నుంచి కింద కిస్తా వరకు మనము స్టిచ్ అనేది వేసుకోవాలి. డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. ఇప్పుడు చూడండి, ఇలా
ఫోల్డ్ చేసుకొని ఎలాస్టిక్ లోపలికి ఉండాలి కాబట్టి ఫోల్డ్ చేసుకొని మనము ఒక 1 ఇంచ్ 2 ఇంచ్ గ్యాప్ అనేది ఉంచుకొని రౌండ్ మొత్తం స్టిచ్ చేసేసుకోవాలి. ఇప్పుడు కరెక్ట్గా నడుము లూజ్ ఎంత ఉందో అంతే మనం ఎలాస్టిక్ అనేది తీసుకోవాలి. 1 ఇంచ్ ఇంకా తక్కువ తీసుకున్నా పర్లేదు, ఎందుకంటే ఎలాస్టిక్ అనేది సాగుతుంది కాబట్టి. చూడండి, ఆ గ్యాప్ ఉంచిన దాంట్లోని నేను ఎలాస్టిక్ని అయితే వేసేస్తున్నాను. ఇప్పుడు చూడండి, 2 ఒకేలా దగ్గర పెట్టుకొని ఈ 2 ఎలాస్టిక్ ఎడ్జుల్ని కలిపేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఆ ఓపెన్ అనేది నేను క్లోజ్ చేసేస్తున్నాను. ఎలాస్టిక్ మీద మాత్రం స్టిచ్ అనేది పడకూడదండి, సారీ. చూడండి, ఎలాస్టిక్ అయితే రెడీ అయిపోయింది. ఇప్పుడు చూడండి, నేను జాయింట్ అనేది వేసేసుకుంటున్నాను. ప్యాంట్ జాయింట్ అనేది వేసేస్తున్నాను. అంతే అండి, చాలా ఈజీగా మనము షరారా ప్యాంట్ని స్టిచ్ చేసేయచ్చు. ప్యాంట్ అయితే రెడీ అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే మనము పైనున్న కోట్ అయితే స్టిచ్ చేసేద్దాం. ఫస్ట్ అయితే చూడండి, హ్యాండ్ ఎడ్జ్లు అనేది స్టిచ్ చేసేసుకుంటున్నాను. డబుల్ ఫోల్డ్ అనేది వేసుకొని హ్యాండ్స్ అయితే రెడీ అయిపోయినట్టే. ఇప్పుడు బ్యాక్ పార్ట్కి చూడండి, క్రాస్ పీస్ తీసుకొని నెక్ రౌండ్ అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. ఇప్పుడు లోపలికి ఫోల్డ్ చేసి వేసేస్తున్నాను. సేమ్ మనం పై పార్ట్కి ఎలా అయితే స్టిచ్ చేసుకున్నామో అలానే. బ్యాక్ పార్ట్ అయితే రెడీ అయిపోయింది. బ్యాక్ ట్రక్స్లు కూడా వేసేసుకుంటున్నాను. ఇప్పుడు బ్యాక్ పార్ట్ రెడీ అయిపోయిందండి, పక్కనైతే పెట్టేస్తున్నాను. ఇప్పుడు చూడండి, ఫ్రంట్ పార్ట్స్ అయితే తీసుకున్నాను. ఫ్రంట్ పార్ట్స్ అయితే ఇలా ఓపెన్ కదండి. ఇప్పుడు నేను 3 పీసులు 4 పీసులుగా తీసుకున్నాను కదండి, స్టెప్ వైజ్గా. అలా తీసుకున్న పీసుల్ని 2గా మధ్యలోకి అయితే కట్ చేసేసుకున్నాను. కట్ చేసుకొని ఇప్పుడు ఏ పార్ట్కి ఆ పార్ట్ సపరేట్గా అనేది నేను ఇలా ఫిల్స్ పెట్టుకున్నాను. చూడండి, ఇప్పుడు బ్యాక్ పార్ట్కి ఫిల్స్ పెట్టుకొని నేను బ్యాక్ పార్ట్కి అనేది యాడ్ చేసేసుకుంటున్నాను. తీసుకున్న క్లాత్ మొత్తాన్ని నేను 2గా అనేది మధ్యలో కట్ చేసుకున్నాను. అలాగే రెండు పక్కల నేను డబల్ ఫోల్డ్ అనేది వేసి స్టిచ్ చేసుకున్నాను. పీస్లు అనేవి రాకుండా ఇలా డబుల్ స్టిచ్ కూడా వేసుకుంటున్నాను. ఇలా అయితే వచ్చిందండి బ్యాక్ పార్ట్కి. అలాగే ఇంకొక స్టెప్ కూడా మనము వేద్దాము. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఇంకొక పీస్ తీసుకున్నాను కదా, ఈ పీస్ కూడా అలాగే 2 వైపులా ఫోల్డ్ చేసి కుట్టుకున్నాను. అలాగే మిడిల్కి కట్ చేసి ఒక పీస్ ఫ్రంట్ పార్ట్కి, ఒక పీస్ బ్యాక్ పార్ట్కి అనమాట. ఇప్పుడు మిడిల్ అనేది నేను చిన్న మార్క్ చేసుకొని, ఇప్పుడు అలాగే చూడండి, మిడిల్గా నేను ఫోల్డ్ చేసుకొని చిన్న మార్క్ అనేది చేసుకుంటున్నాను. ఇలా మార్క్ చేసుకున్నాం అనుకోండి, ఫిల్స్ అనేవి మనకు తక్కువ ఎక్కువ రాకుండా కరెక్ట్గా అనేది వస్తుంది. ఇప్పుడు చూడండి, నేను ఆల్రెడీ యాడ్ చేసిన పీస్ని ఇలాగా ఇది కూడా మిడిల్కి అనేది ఒక మార్క్ అనేది చేసుకున్నాను. ఇప్పుడు నేను చేసుకున్న మార్క్ని ఫిల్స్ వస్తాను కదండి, అది యాడ్ చేసేటప్పుడు కరెక్ట్గా ఈ మార్క్ ఆ మార్క్ టచ్ అయింది అనుకోండి, మనకు ఫిల్స్ అనేవి ఎక్కువ తక్కువ కాకుండా క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. చూడండి, నేనైతే సెకండ్ లేయర్ కూడా వేసేస్తున్నాను బ్యాక్ పార్ట్కి. ఇలా సెకండ్ లేయర్, అలాగే థర్డ్ లేయర్, సేమ్ థర్డ్ లేయర్ కూడా అంతే. దీన్ని కూడా అలాగే మధ్యలోకి కట్ చేసుకొని ఫ్రంట్ పార్ట్కి వదిలేసి బ్యాక్ పార్ట్కి ఇలా మధ్యలో అనేది ఒక మార్క్ చేసుకొని అలా ఫిల్స్ పెట్టుకున్నాం అనుకోండి, మనకు క్లాత్ అడ్జస్ట్మెంట్ అనేది కరెక్ట్గా సరిపోతుంది. ఫైనల్లీ బ్యాక్ పార్ట్ అయితే రెడీ చేసేసానండి. ఇప్పుడైతే ఫ్రంట్ పార్ట్ని చూడండి, మనం ఫ్రంట్ ఓపెన్ పెట్టాం కాబట్టి ఫ్రంట్ తీసుకున్న పీస్ని మళ్ళీ దాన్ని కూడా 2గా అనేది నేను మధ్యలో కట్ చేసుకొని చూడండి, ఇలా అయితే ఫిల్స్ పెట్టి ఒక పార్ట్కి ఒక పీసు, ఇంకొక పార్ట్కి ఇంకొక పీసు అలా యాడ్ చేసేస్తున్నాను. ఎందుకంటే మనము మధ్యలో అనేది ఓపెన్ అనేది పెడుతున్నాం కాబట్టి, అందుకని నేను ఆ పీస్ని మళ్ళీ మధ్యలోకి అనేది కట్ చేసేసుకున్నాను. చూడండి, ఇలా వన్ సైడ్ అయితే ఫిల్స్ పెట్టి యాడ్ చేసేసుకున్నాను. అలాగే ఇంకొక పీస్ అనేది ఫిల్స్ పెట్టుకుంటున్నాను, అది కూడా ఇంకొక పీస్కే యాడ్ చేసేసుకుంటాను.
ప్రతిదానికి డబుల్ స్టిచ్ అనేది వేసుకుంటూ రావాలి. చూడండి ఇలా అయితే వచ్చింది. ఇప్పుడు ఇంకొక పీస్ని కూడా అలాగే మిడిల్కి అనేది కట్ చేసేస్తున్నాను. కట్ చేసేసి సేమ్ అలాగే అదే ప్రాసెస్ అండి. ఫిల్స్ పెట్టుకోవడం, మిడిల్కి మార్క్ చేసుకోవడం, యాడ్ చేసేయడం. ఇలా చేసుకుంటే మనకు ఫిల్స్ అనేది క్లాత్ అనేది అడ్జస్ట్మెంట్ కరెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు ఇంకొక పీసు సేమ్ ఇది కూడా అంతే. ఇలా మనం ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ అనేది మనము కట్ చేసుకొని మనం స్టిచ్ చేసుకోవచ్చు. ఇప్పుడు చూడండి క్యాన్వాస్ పేపర్ అయితే తీసుకొని నేను ఇలా అనేది ఒక పీస్ రెడీ చేసుకున్నాను. ఇప్పుడు పై నెక్ దగ్గర నుంచి కింద బాటమ్ వరకు నేను ఇలా అనేది స్టిచ్ చేసుకుంటున్నాను. చూడండి ఈ పీస్ అనేది స్టిచ్ చేసుకున్నప్పుడు మనకు స్టిఫ్గా ఉంటుంది. అలాగే ఇలా పై కుట్టు కూడా వేసుకుంటున్నాను. ఖర్చు మొత్తం వన్ సైడ్ పెట్టుకొని కరెక్ట్గా మిడిల్ దగ్గరికి వచ్చేసరికి మనకు చూడండి ఒక థ్రెడ్ అనేది తిప్పుకున్నాను. ఫ్రంట్ థ్రెడ్ అనేది మనకు సపోర్ట్గా కట్టుకోవడం కోసం ఆ థ్రెడ్ అనేది అందులో యాడ్ చేసేసాను. ఇప్పుడు టాప్ స్టిచ్ అనేది వేసేయాలి. లోపలికి ఫోల్డ్ చేసుకొని వేసేస్తున్నాను. అలానే వన్ సైడ్ అయితే రెడీ అయిపోయిందండి. ఇప్పుడు ఇంకొక సైడ్ కూడా సేమ్ అలానే స్టిచ్ చేసుకుంటున్నాను. హ్యాండ్స్ అయితే వేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ అనేది జాయిన్ చేసేసుకున్నాను అండి. జాయిన్ చేసేసుకొని హ్యాండ్స్ అనేవి వేసేసుకుంటున్నాను. ఇప్పుడు జాయింట్ అనేది చేసేసుకుంటున్నాను. చూడండి సైజ్ ప్రకారంగా. ఈ డ్రెస్ అయితే నేను మా పాప బర్త్డేకి అయితే డిజైన్ చేసుకున్నానండి. పాపకైతే చాలా బాగుంది, చాలా బాగా నచ్చింది. మనకి మీషోలో కూడా క్లాత్స్ అనేవి చాలా మంచిగా రీజనబుల్గా వస్తున్నాయండి. నాకైతే చాలా బాగా నచ్చింది. మా పాప కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. అలాగే చిన్న పాప కూడా డ్రెస్ కుట్టాను. ఆ డ్రెస్ కూడా ఎలా కుట్టాను అనేది నేను వీడియో తీశానండి. అది కూడా మీకు వీడియో అయితే పెడతాను. పెట్టినప్పుడు నేను మీకైతే చూపిస్తాను. ఫైనల్లీ ఫ్రాక్ అయితే రెడీ అయిపోయిందండి. చూడండి పైన జాకెట్ కోట్కి అయితే ఇలా ఫిల్స్ పెట్టి ట్రై చేశాను. ఈసారి అయితే కొత్తగా ఉంది కానీ చాలా బాగుందండి. పాపకైతే బాగా సూట్ అయింది. మీకు కూడా నచ్చిందా ఫ్రెండ్స్? నచ్చుంటే లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.